ఏళ్ల తరబడి పేరుకుపోయిన అప్పులు రాష్ట్ర రహదారి రవాణా సంస్థ అభివృద్ధికి ఆటంకంగా పరిణమించాయని ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎక్కువ మొత్తం వెచ్చిస్తున్నందున ఆర్థికంగా ఇబ్బందులు తప్పటం లేదని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు కొత్త ఆదాయ మార్గాలను పెంచుకోవడం ద్వారా సంస్థను బలోపేతం చేస్తామని మాలకొండయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామంటున్న మాలకొండయ్యతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. రాష్ట్రంలో ప్రజా రవాణా విషయంలో ఎక్కువగా ప్రజలకు సేవలు అందిస్తున్న సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. సంస్థ ఎండీ మాలకొండయ్య మనతో పాటు ఉన్నారు. ఆర్టీసీలో ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అభివృద్ధి పరంగా లాభాల పరంగా ఎలాంటి ఏర్పాట్లు, లేకపోతే ముఖ్యమంత్రి జరిగిన సమావేశం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశమైన అంత మాట్లాడదాం. సరే, ఎట్లా ముఖ్యమంత్రి గారితో ఎలాంటి చర్చ జరిగింది, ఎలాంటి సలహాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది? సిస్టంలో ఎఫిషియన్సీ పెంచుకోమన్నారు, సలహాలు సూచనలు ఇచ్చారు. ఇంటర్నల్గా స్టడీ చేసుకోమన్నారు ఒకసారి మళ్ళాను. జనరల్గా ఏంటంటే కొంత ఈ డీమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడింది. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి కొంత ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం వీ కెన్ కవర్ ఇట్ అప్. కొంచెం టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏమన్నా చేయగలమా, నాన్ టికెట్ రెవెన్యూ ఏమన్నా పెంచుకోగలమా, ఈ లోన్ రీపేమెంట్ రీషెడ్యూలింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా స్టడీ చేయమన్నారు. ప్రైవేట్తో ఉన్న పోటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రైవేట్ బస్సుల నుంచి ఎక్కువ మంది ప్రైవేటు ఆపరేటర్లు తిరగడం వల్ల కూడా కొంత ఆ మేరకు ఆదాయం ఆర్టీసీ గండిపడుతుంది. ఆ పోటీని తట్టుకొని ఆ ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు ఎలాంటి ప్రణాళికలు ఉండవున్నాయి, దానికి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు ఏమైనా చేపట్టబోతున్నారా? మన ఆర్టీసీలో సేఫ్టీ ఒకటి మెయిన్ ఇష్యూ. రెండోది బ్రేక్ డౌన్స్ తక్కువగా ఉంటాయి, మనకి యాక్సిడెంట్ రేట్ తక్కువ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఇంకోటి మనకి ఎన్విరాన్మెంట్, తర్వాత ట్రాఫిక్ కంజెషన్ లేకపోవటం, ఇవన్నీ మనం చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఇంటాంజిబుల్ బెనిఫిట్ చాలా ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాము, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే కనీసం ఓవర్లోడింగ్ కొంత నివారించగలిగితే మాకు వచ్చేటువంటి కస్టమర్స్ ఇటు వస్తారన్నట్లు. తర్వాత మా ఇంటర్నల్ కూడా మేము బంచింగ్ లేకుండా, ఒకేసారి 4-5 బస్సులు పోకుండా అట్లాగే కారిడార్ స్టడీ చేస్తున్నారు మా వాళ్ళు. అట్లాగే కొన్ని ట్రిప్స్ మరీ తక్కువ ఈపీకే ఉన్న, అంటే ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ అని చూస్తాం. దీంట్లో ఫ్రైడే రోజున జనరల్గా ఏంటంటే ఒక 15% తక్కువ ప్రయాణిస్తారు. ఏ జిల్లాల్లో ఏ రూట్లో ఏ ట్రిప్లో ప్రయాణిస్తున్నారో చూస్తున్నాము. అక్కడేమన్నా మనం కొంత రేషనలైజ్ చేసుకుంటే మనకి ఫ్యూయల్ కాస్ట్ కొంత మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మనకి 42 మ్యారేజ్ డేస్ వచ్చాయి, కంపేర్ టు 112 లాస్ట్ ఇయర్. అది కూడా కొంత ఎఫెక్ట్ పడింది అంటున్నారు మన వాళ్ళు. నష్టాలు అనేటువంటి ఆర్టీసీకి పెద్ద భారంగా పడింది. దాదాపు 2000 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. ఈ అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కొత్త మార్గాలు ఏమన్నా, ఆదాయ మార్గాలు ఏమన్నా అన్వేషించారా? ఆలోచనలు ఉన్నాయి, కానీ మనకి వెంటనే అవి ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నవి. సంవత్సరం 1% పెరుగుతుంది నాన్ టికెట్ రెవెన్యూ. 6% ఉంది 2 years క్రితము, లాస్ట్ ఇయర్ 7 ఉంది, ఈ సంవత్సరం 8 అయింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దట్. అంటే మనకి మెయిన్ ఇప్పటికి కూడా టికెట్ రెవెన్యూ మెయిన్ సోర్స్. మీరు ఇంట్రెస్ట్ బర్డన్ కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే మనం అప్పు తీసుకొచ్చాం కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్, కొన్ని హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉన్నాయి. ఒక 20 crores దాకా బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంది, అంటే లోన్ రీషెడ్యూలింగ్ చేసుకుంటే. బస్సుల కండిషన్ కూడా చాలా పాత బస్సులు అయిపోయినాయి. దాదాపు 1500 బస్సులు 15 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగిన పరిస్థితి. కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? వాటిని ఏమన్నా రీప్లేస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? 1500 బస్సులు లేవండి, కేవలం 243 బస్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఎందుకంటే కొన్ని హై అండ్ బస్సులు 7,000 to 8,000 persons మన వాళ్ళు టెక్నికల్ పీపుల్ పనిచేస్తున్నారు. సో మన వెహికల్స్ ఫిట్ కండిషన్లో బాగా మంచి కండిషన్లో ఉన్నాయి. కొంచెం ఎక్కువ తిప్పుకుంటే మనకు డెఫినెట్గా సంస్థకు ఆదాయం. అది బ్రేక్ డౌన్ కాకుండా వెంటనే స్క్రాప్ చేయకుండా, ఎందుకంటే మన దగ్గర వెంటనే తీసేయడానికి సరైనటువంటి రిసోర్సెస్ వెంటనే ఉండవు కాబట్టి అదొకటి. సో అవన్నీ మేము వీఆర్ లుకింగ్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. కొత్త బస్సులు కొన్ని వస్తాయి ఉన్నాయండి, ఇప్పుడు ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. కొన్ని ఏమో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అవి కూడా ఆ షెడ్యూల్స్ ప్రకారంగా తీసుకొని, ఎందుకంటే మనం కొన్ని చాసిస్ తీసుకొస్తాం. చాసిస్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్ ఒక 45 days 50 days వాళ్ళ టైం తీసుకుంటారు. సో అవి ఫేజ్ వైజ్గా అది ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఈ కార్మికుల సంక్షేమం సంబంధించి కార్మికుల్లో వాళ్ళ ఉద్యోగాల పట్ల, ఈ బాధ్యతల పట్ల పెంచే విధంగా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అంటే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయబోతున్నారు? కార్మికులకి ఏంటంటే మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే విద్యాధరపురంలో హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తుంది 14 crores తోటి. కొన్ని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్. వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ ది సిచ్యువేషన్.
వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. యూనియన్ నాయకులు కానీ వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నష్టాల నుంచి గట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి సంస్థ ఎండీ మాలకొండయ్య చెప్తున్నారు. ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేలా చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.